విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాళలో చేపట్టామన్నారు. 18 నెలలుగా ప్రతి గంట ప్రతి క్షణం కష్టపడ్డామన్నారు. ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం గతంలో 9,000 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే విద్యుత్ రంగాన్ని సమర్థంగా నిలబెడుతున్నామని అన్నారు. వచ్చే ఏడాది కూడా విద్యుత్ రంగంలో సమర్థత పెంచుకుంటామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన దెబ్బకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిన్నదని, ఆ పార్టీ చేసిన దారుణాల వల్ల కొన్ని కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని అన్నారు. ఇప్పుడు అన్ని వ్యవస్థలను చక్కదిద్దుతూ అభివృద్ధి కొనసాగిస్తున్నామని తెలిపారు. సాగునీటి పంట గుంటలు తవ్వడంతో పాటు చెక్ డ్యాములు కట్టామని అన్నారు. ఇంగ్లీష్ మీడియం పేరుతో విద్యా వ్యవస్థలో కూడా గతంలో డ్రామాలు చేశారని విమర్శించారు. విద్యా వ్యవస్థలోని బిల్లులు అన్నీ పెండింగ్లో పెట్టారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ఏదైతే సోలార్, విండ్, రెన్యూవబుల్ ఎనర్జీస్ ఉన్నాయో వాళ్ళకు డబ్బులు పే చేశారు క్యాపిటల్ కాస్ట్ కింద. అది ఆపరేషన్ ప్రాక్టికల్ నిల్. 9 కరెంటు వాడుకోకుండా ఊరికే వచ్చే కరెంటుని 9,000 కోట్ల రూపాయలు కోర్టు వల్ల వాళ్ళకు పే చేసే పరిస్థితికి వచ్చారు. అది విధ్వంస పాలన అంటే. మనుషులు ఏ విధంగా కక్షగా పోతారనే దానికి ట్యాక్స్ పేయర్స్ మనీ ఏ విధంగా బలైపోతుందో ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటివి చాలా వరకు జరిగాయి. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాం, మళ్ళీ దీన్ని ఘాట్లో పెడతాం, ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయం, కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ వ్యవస్థని సమర్థవంతంగా నిలబెడతామని చెప్పాం, నిలబెట్టాం. నేను కరెంటు ఛార్జీలు 2వ సంవత్సరం పెంచాను. నెక్స్ట్ ఇయర్ కూడా సమర్థత పెంచుకుంటాం. దాని మీద కూడా ముందుకు పోతున్నాం. ఆ తర్వాత మీరు చూస్తే సమర్థవంతమైన సాగునీటి నిర్వహణతో కరువు లేకుండా చేస్తామని చెప్పాం. ఈరోజు మీరు ఖరీఫ్ అయింది, రబీ స్టార్ట్ అయింది. దగ్గర 950 టీఎంసీ ఆఫ్ వాటర్ రిజర్వాయర్లో ఉంది. మీరు అవేర్లో చూసుకో 940 ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇంకొక పక్క గ్రౌండ్ వాటర్ ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఇది 7.35 మీటర్ల ఆవరేజ్లో ఉంటే గ్రౌండ్ వాటర్ ఇప్పుడు 6.08 తగ్గించాం. అంటే గ్రౌండ్ వాటర్ పెంచాం. రాయలసీమలో 8.1 నుంచి 6.31 తీసుకొచ్చాం. ఇతర జిల్లాల్లో 7.01 నుంచి 5.97 తీసుకొచ్చాం. నేను ఈరోజే కాదు 30 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాను. సాగునీటి పంట కుంటలు తవ్వడం, చెక్ డ్యాములు కట్టడం, కంటూర్ ట్రెంచెస్ తవ్వడం, ఫారెస్ట్ ఏరియా మొత్తం వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ వేయడం, ఇవన్నీ చేశాం. దాని ఫలితాలు ఈరోజు 6 మీటర్లకు వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి 3 మీటర్లకు తేవాలని 2 ఏళ్లలో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. రిజర్వాయర్స్ కట్టడమే కాకుండా భూమిని జలాశయంగా చేసుకుని భూగర్భ జలాలు పెంచాలని దానికి ముందుకు పోతున్నాం. అవి కూడా చేస్తున్నాం. అన్ని మైన్ ఇరిగేషన్ నీళ్లు నింపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. విమానయాన సిబ్బంది పని గంటలపై పరిమితులకు సంబంధించిన నిబంధనలు ఇండిగో సరిగా అమలు చేయకపోవటమే సర్వీసులు రద్దుకు దారితీసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. భవిష్యత్తులో ఇతర ఎయిర్లైన్స్ నుంచి ఇలాంటివి పునరావృతం కాకుండా మా చర్యలు ఉండనున్నాయన్నారు. భారతదేశంలో కొత్త విమానయాన సంస్థ ప్రారంభం కావడానికి ఇదే మంచి తరుణమని అన్నారు. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. విమానయాన సిబ్బంది పని గంటలపై పరిమితులకు సంబంధించిన నిబంధనలు ఇండిగో సరిగా అమలు చేయకపోవడమే సర్వీసులు రద్దుకు దారితీసిందని వెల్లడించారు.
ఏవియేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఈ అంతరాయాలకు కారణం కాదని తెలిపారు. ఇండిగో నిర్వహణ వైఫల్యమే ప్రస్తుత పరిస్థితులకు దారితీసిందని వెల్లడించారు. ఏవియేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఈ అంతరాయాలకు కారణం కాదని తెలిపారు. ఇండిగో నిర్వహణ వైఫల్యమే ప్రస్తుత పరిస్థితులకు దారితీసింది. సిబ్బందికి సంబంధించిన రోస్టరింగ్ విధానాన్ని సరిగా అమలు చేయలేదు. ఈ వైఫల్యానికి ఏఎంఎస్ఎస్ సిస్టమ్ కారణం కాదు. డిసెంబర్ 1న రోస్టరింగ్ నిబంధనలకు సంబంధించి ఇండిగోతో సమావేశాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఆ సంస్థ ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలపై మేము స్పష్టత ఇచ్చామని అన్నారు. అప్పుడు వారు ఎలాంటి సమస్యలను ప్రస్తావించలేదు. ఇక సమస్యను పరిష్కరించేందుకు ఎయిర్లైన్లో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. కొన్ని రోజులుగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర అంతరాయానికి చింతిస్తున్నామని తెలిపారు. Also, let me tell you that we are not taking this situation easily. We are doing an inquiry and we will take very, very strict action, not only for this situation, but also as an example. We will set an example for all the airlines. If there is any miscompliance, any non-compliance or non-adherence for any single person, any entity or any organization or any operator functioning in this civil aviation, this thing, we will take very, very strict action so that we set an example in the industry. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 11వ జాతీయ ప్లీనరీ సమావేశాల బ్రోచర్ను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాదసారథి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, సిఆర్ మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ కలిసి ఆవిష్కరించారు. ఫిబ్రవరిలో ఐజేయు 11వ జాతీయ ప్లీనరీ విజయవాడ నగరంలో నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుండి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కు అనుబంధంగా ఉన్న 27 రాష్ట్రాల వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లకు చెందిన 350 మంది ఎన్నికైన ప్రతినిధులు ప్లీనరీకి హాజరు కానున్నట్లు ఏజేయు నాయకులు మంత్రి పాదసారథి, ఎంపీ కేశినేని శివనాథ్ కు వివరించారు. ప్లీనరీని విజయవంతం చేయడానికి విజయవాడ పౌర సమాజ ప్రముఖులతో ఇటీవల ఆహ్వాన సంఘం ఏర్పాటైందని తెలిపారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 11వ జాతీయ ప్లీనరీ విజయవంతం కావాలని మంత్రి కొలుసు పాదసారథి, ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11వ తేదీ నుంచి భవానీ దీక్ష విరమణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీక్ష విరమణలకు 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న గురు భవానీలే దీక్ష విరమణ చేయించనున్నారు. 5 రోజుల పాటు ఉచిత దర్శనాలు కల్పిస్తున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి భవానీ దీక్షల విరమణ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు అవసరమైన అన్ని రకాల వసతులు, ఏర్పాట్ల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. వినాయకుడి విగ్రహం వద్ద నుంచి క్యూ లైన్లు, పార్కింగ్, స్నానాల ఏర్పాట్లు, హోమగుండాలు, దర్శన ఏర్పాట్లు, భోజన వసతితో సహా అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. చివరి 2 రోజులు దాదాపు 24 గంటల పాటు భక్తులకు సేవలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. చెప్పుల స్టాండ్లు, సెల్ ఫోన్ స్టాండ్ల వద్ద భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా కొబ్బరికాయ కొట్టే ప్రాంతాల్లో ధరల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని అధికారులు దృష్టికి రావడంతో వీటిని సరిదిద్దేందుకు, భక్తులకు స్పష్టమైన సమాచారాన్ని అందించేందుకు సమాచార బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. దీక్ష విరమణలకు 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న గురు భవానీలే దీక్ష విరమణ చేయించనున్నారు. 5 రోజుల పాటు ఉచిత దర్శనాలు కల్పిస్తున్నారు. 6 నెలల పాటు విజయవాడ కృష్ణా నది నుంచి ఏలూరు కాల్వ ద్వారా వచ్చే సాగునీటిని నిలిపివేయడం ద్వారా పెదపాడు, ఏలూరు రూరల్ మండల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. పోలవరం కోడి కాల్వ నుంచి ఏలూరు కాల్వ ద్వారా తాగునీరు విధంగా అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని 6 నెలల పాటు విజయవాడ కృష్ణానది నుంచి ఏలూరు కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపివేయటం ద్వారా పెదపాడు, ఏలూరు రూరల్ మండల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్కు వినతిపత్రం అందజేశారు. కృష్ణానది నుంచి వచ్చే ఏలూరు కాలువ 12 కిలోమీటర్ల వద్ద యూటీ నిర్మాణం నిమిత్తం 1/1/2026 నుంచి జూన్ నెల వరకు దాదాపు 6 నెలల పాటు కృష్ణా కాలువను నిలిపివేసే విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పెదపాడు మరియు ఏలూరు రూరల్ మండల ప్రజల నీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని, అందుకు ప్రత్యామ్నాయంగా పోలవరం కుడి కాలువ నుంచి ఏలూరు కాలువకి అనుసంధానం చేసి సాగునీరు అందించేలా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ను చింతమనేని ప్రభాకర్ కోరారు. పీజీఆర్ఎస్ కు ప్రజల నుంచి 162 అర్జీలు అందాయని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ ఇలకియా చెప్పారు.
అర్జీల పరిష్కారంలో జాప్యం ఉండరాదన్నారు. అర్జీదారులకు సత్వర సంతృప్తికర పరిష్కారం లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని బందర్ రోడ్ కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్ ఎలకయ్య స్వీకరించారు. అనంతరం ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో జాప్యం ఉండరాదని పేర్కొన్నారు. అర్జీదారులకు సత్వర సంతృప్తికర పరిష్కారం లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 162 అర్జీల్లో నేరుగా 96, ఆన్లైన్లో 66 అర్జీలు వచ్చాయని చెప్పారు. రెవెన్యూ శాఖకు అత్యధికంగా 65 అర్జీలు అందాయని చెప్పారు. పోలీసు శాఖకు 20, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 26, పంచాయతీరాజ్ శాఖకు 10 ఫిర్యాదులు వచ్చాయన్నారు. విద్యాశాఖకు 6, పౌర సరఫరాల శాఖకు 5, వైద్య ఆరోగ్య శాఖకు 4, సర్వే, ఏపీసీపీ, డీసీఎల్, జనవరుల శాఖకు 3 చొప్పున, ప్రజా రవాణా శాఖ, డిఆర్డీఏ, కార్మిక, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం శాఖకు 2 చొప్పున, గృహ నిర్మాణం, పశుసంవర్ధక శాఖ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు, సహకార శాఖ, అటవీ, దేవాదాయ, ఐసీడీఎస్, బీసీ సంక్షేమం, అగ్నిమాపక శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందినట్లు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఐటీడీపీ ఆధ్వర్యంలో టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ జన్మదినాన్ని పురస్కరించుకుని పేద వర్గాలు, వృద్ధులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు సరుకులు అందించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధు మాట్లాడుతూ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవటం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన సెంట్రల్ ఐటీడీపీ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మైనార్టీ మహిళకు ప్రభుత్వం తరపున 5,02,300 రూపాయల ఎల్ఓసి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశానుసారం అందజేశారు. 48వ డివిజన్ చిట్టినగర్ కు చెందిన 41 సంవత్సరాల షేక్ సబీరా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు సూచించారు. సర్జరీ చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించింది. కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ ఆమె అర్జీని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపారు. సీఎం కార్యాలయ సంబంధిత అధికారులు వెంటనే ఆమె అర్జీని పరిశీలించి సర్జరీకి అవసరమైన 5,02,300 రూపాయలు తక్షణ సహాయం కింద అంగీకరించారు. దీనికి సంబంధించిన ఎల్ఓసి పత్రాన్ని కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్, కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ల చేతుల మీదుగా బాధితురాళ్ల కుటుంబ సభ్యులకు అందజేశారు. సర్జరీ కోసం సీఎం సహాయ నిధి నుంచి సహాయం అందేలా చేసినందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అబ్దుల్ ఖాదర్, బీజేపీ నాయకులు హుస్సేన్, సుజనా మిత్రాలు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ అమ్మవారి ఆలయంలో సంకటహార చతుర్థిని పురస్కరించుకుని శివాలయం పాత యాగశాల వద్ద ఆలయ స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ శ్రీ బి రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్ ఇరువురు పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహార చతుర్థి రోజున శ్రీ గణేష్ మహారాజ్ కి గణపతి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజ సామగ్రితో ఆరాధనలు చేసి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలను ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించారు. శ్రీ వినాయక స్వామికి విశేష పూజలు చేసి భక్తులకు అనుగ్రహాశీస్సులు అందించారు. సంకటహార చతుర్థిని పురస్కరించుకుని భక్తులు లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించి విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. విజయవాడ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డీసీపీ ఎస్విడి ప్రసాద్, డీసీపీ ఎం రాజారావు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని నిర్వహించి బాధితుల నుండి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 82 ఫిర్యాదులు నేరుగా స్వీకరించారు. బాధితులతో మాట్లాడటంతో పాటుగా దివ్యాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అందిన ఫిర్యాదుల్లో భూ వివాదాలకు, ఆస్తి వివాదాలకు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 46, భార్యాభర్తలు కుటుంబ కలహాలకు సంబంధించినవి 2, కోట్లాట్లకు సంబంధించినవి 2, వివిధ మోసాలకు సంబంధించినవి 7, మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి 5, దొంగతనాలకు సంబంధించి 2, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 1, ఇతర చిన్న చిన్న వివాదాల సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 17, మొత్తం 82 ఫిర్యాదులను స్వీకరించారు.
అఖండ తాండవం 2 చిత్రానికి ఉన్న విఘ్నాలు తొలగి త్వరగా ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటూ బాలకృష్ణ అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ తాండవం 110వ చిత్రం పురస్కరించుకుని అలిపిరి వద్ద 110 కొబ్బరికాయలు కొట్టి దేవదేవుని వేడుకున్నారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన అఖండ తాండవం 2 సినిమా డిసెంబర్ 5న విడుదల కావలసిన చిత్రం వాయిదా పట్టడంతో ప్రస్తుతం ఈ చిత్రానికి ఉన్న విఘ్నాలు అన్నీ తొలగిపోయి త్వరగా ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటూ బాలయ్య అభిమానులు తిరుమల అలిపిరి నందు ప్రత్యేక పూజలు 110 కొబ్బరికాయలు కొట్టారు. వరుసగా విజయాలతో దూసుకు వెళ్తున్న బాలయ్య బాబుకి దిష్టి తగిలిందని అన్నారు. చిత్రానికి ఉన్న విఘ్నాలు అన్నీ తొలగిపోయి త్వరగా విడుదల కావాలని దేవుడిని ప్రార్థించామని బాలకృష్ణ అభిమానులు తెలిపారు. ఈ చిత్రం ఎప్పుడు విడుదల చేసినా ఘన విజయాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు బాలయ్యకు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ తాండవం 110వ చిత్రాన్ని పురస్కరించుకుని అలిపిరి వద్ద 110 కొబ్బరికాయలు కొట్టి దేవదేవుని వేడుకున్నారు. 5వ తేదీ రిలీజ్ అవ్వాల్సి ఉన్నింది. బికాస్ ఆఫ్ అదర్ వాట్ ఎవర్ ద రీజన్స్ సినిమా పోస్ట్పోన్ అయింది, అందరికీ తెలిసిన విషయమే. ఆ ఒక సినిమా పోస్ట్పోన్ కావడంతో చాలామంది అభిమానుల్లో నిరుత్సాహం, చాలా బాధపడుతున్నారు. మనం బాధగా ఉంటే మా హీరో బాలయ్య బాబు గారు కూడా చాలా బాధలో ఉన్నారు. ఈ అన్ని సినిమాకుండే విఘ్నాలన్నీ తొలగిపోయి ఒక అఖండ సినిమా ఒక బ్లాక్ బాస్టర్ హిట్గా నిలవాలని మన నందమూరి అభిమానులు మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం ఈరోజు మన అలిపిరి దగ్గర వచ్చి దేవుడి ఒక బ్లెస్సింగ్స్ కోసం వచ్చాము. ఖచ్చితంగా ఆ దేవుడే బాలయ్య బాబు గారు వెనకాల నిలిచి అఖండ సినిమాని ఇండస్ట్రీలోనే పెద్ద హిట్గా చేస్తారనే నమ్మకం మా అందరికి ఉంది. మేము లేట్గా వస్తున్నాం అనుకోవచ్చు, కానీ డెఫినెట్లీ అఖండ సినిమా ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీలోనే బ్లాక్ బస్టర్గా నిలవడం ఎలాంటి డౌట్ కూడా ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాం ఇంకోసారి, ఈ సినిమాకు ఏదో దిష్టి వల్లనో ఏదో అనేకమైన రీజన్స్ వల్లనో కాస్త పోస్ట్పోన్ అయి ఉండొచ్చు, కానీ వస్తాం. ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి మనకెప్పుడు. విజయవాడ నగరంలోని బెంచ్ సర్కిల్ ఓల్డ్ ఫ్లైఓవర్ ఎండింగ్ వద్ద మహానాడు నుండి స్క్రూ బ్రిడ్జి వైపు వెళ్లే రోడ్డులో నేడు భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. కారుకు వెనుకగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో 2 వీలర్ పూర్తిగా లారీ కింద ఇరుక్కుపోయింది. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు వెంటనే సమాచారాన్ని స్క్రూ బ్రిడ్జి పాయింట్ దగ్గర ఉన్న ట్రాఫిక్ పోలీసులకు చేరవేశారు. వెంటనే 5వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ రవికుమార్ కానిస్టేబుల్ తో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ లారీ కింద చిక్కుకుపోయిన 2 వీలర్ వ్యక్తిని ఎంతో కష్టపడి బయటకు తీసి గాయపడిన అతనికి సిపిఆర్ ప్రథమ చికిత్స అందించారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో బాధితుడు ప్రాణాపాయంలోనున్న పరిస్థితిని గమనించిన సిఐ రవికుమార్ స్వయంగా ముందుకు వచ్చి ఒక ఆటోలో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాఫిక్ పోలీసుల వేగమైన స్పందన, సిఐ రవికుమార్ చూపిన మానవతా దృక్పథం ప్రజల ప్రశంసలు అందుకుంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.